హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ నెల్లూరు లక్ష్మిని. ఉదయాన్నే దేవుడి పూలు కోసుకుందామని వచ్చాను ఫ్రెండ్స్. పన్నీర్ రోజా పూసింది, చాలా అందంగా పూసింది కదా ఫ్రెండ్స్. చూడండి, మంచి వాసన వస్తుంది. ఇది నెల్లూరు నుంచి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఈ చెట్టు తొట్లో వేసి నేను చనిపోతుందేమో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక, బెంగళూరుకి వచ్చాక నేలలో వేస్తే చాలా బాగా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అసలు స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే పన్నీరు వాసన. ఫ్రెండ్, నిన్న కోసాము మేము వంకాయలు. ఇది మర్చిపోయినట్టున్నాము. ఈ వంకాయలు ఉంటాయి బెంగళూరులో. అదిగోండి, అక్కడ ఒకటి ఉంది కూడా. ఇంకా ఇటుపక్క కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక 2 వంకాయ చెట్లు, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. అదిగోండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇది అక్కడ ఉంది. అదిగోండి, అక్కడ ఒకటి ఉంది. చూడండి, ఈ అరటి చెట్లు ఏమో ఇంతవరకు ఒక గెల కూడా వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వేసినట్టుంది, పూత పెట్టింది. అదిగోండి, అవును ఫ్రెండ్స్, ఇప్పుడు వేసింది. ఇదే ఫస్ట్ టైం చూడడం నేను కూడా. ఇక్కడ వేసింది ఫ్రెండ్స్. ఇది ఒకటి, ఇది సౌగంధి చెట్టు అంటాం మేము. మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చెట్టుని మేము సౌగంధి చెట్టు అంటాము. ఈ పూలు కూడా మంచి వాసన వస్తుంటాయి ఫ్రెండ్స్. ఈ శివుడికి కూడా బాగా ముఖ్యము. కొమ్మ తెచ్చేసాను నేను. ఇదైతే పోయిన కార్తీక మాసంలో పూజ కూడా చేసాం కదా ఫ్రెండ్స్. ఇది ఉసిరి చెట్టు, పెద్ద ఉసిరి చెట్టు. చూడండి ఎంత పెద్దది అయిపోయింది ఇప్పుడు. చాలా పెద్దది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చిన్నది, నేను నెల్లూరు నుంచి తెచ్చేసాను ఈ చెట్టు కూడా. ఇంకా ఒక మామిడి చెట్టు, ఇది కూడా మేము వేయలేదు. అదే మనం ముట్టి తిని వేసేస్తాం కదా టెంకాయ, దాంట్లోంచి వచ్చిన చెట్టు ఇది కూడా. చూడండి, ఇంక ఇవన్నీ రెడ్ రోసెస్, ఇవి నాటు రోజాలు. ఈ చెట్టు తెలుసా ఫ్రెండ్స్ మీకు? కపరెల్లాకు అంటాం మేము. మీరేమంటారు? కొంతమంది వామాకు కూడా అంటారు. ఇవి రోజు 2 ఆకులు తింటే కొలెస్ట్రాల్కి, బీపీకి, వాటికి అంతా మంచిది ఫ్రెండ్స్. ఇవే 2 ఆకులు పచ్చివి ఇలాగే నవ్వులేసేయాలి పరగడుపున. ఇంకా ఇది విష్ణు తులసి. విష్ణు తులసి రోజు నేను శనివారం అలా దేవుడికి కోసి వెంకటేశ్వర స్వామికి మాలగా వేసుకుంటాను, పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇదంతా వేరే వాళ్ళది ప్లేస్ ఫ్రెండ్స్. ఇది ఖాళీగా ఉంటే వాళ్ళు వేసుకోమని చెప్పారు. ఇక్కడ వరకు మేము కొంచెం అట్లా అడ్డం పెట్టుకొని రేకులు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆకుకూరలు అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి, గడ్డి ఎక్కువ మొలుస్తుంది దీంట్లో. ఇవి క్లీన్ చేసుకునే సరిపోద్ది మాకు. చూడండి, ఇవి అటికి మామిడాకు అంటాం కదా, తెల్ల గల్జేరు, ఎర్ర గల్జేరు. ఇది పునర్నవ అని కూడా అంటారు. ఇది కూడా బాగా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది పప్పు వేసుకొని వండుకోవచ్చు, పులుసు కూర చేసుకోవచ్చు. చాలా మంచిది. అసలు ఎంత మొండి జబ్బులకైనా కూడా నయం అవుతుంది. ఇది బాగా వాడతాం మేము కూడా. మీరు ఎంతమంది వాడతారు ఫ్రెండ్స్ అటికి మామిడాకు? ఇది పన్నీర్ రోజా పక్కింటి ఆడ కొమ్మ అడిగింది ఫ్రెండ్స్, కట్ చేద్దామని ఈరోజు కత్తి తీసుకొని వచ్చాను కిందకి. కట్ చేసి ఆమెకి ఇవ్వాలి. ఇందాక అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఎర్ర గల్జేరు అని చెప్పాను కదా, అటికి మామిడాకు. ఇది తెల్లది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కాండం తెల్లగా ఉంటుంది, చూడండి, అది ఎర్రగా ఉంటుంది, అంతే తేడా. ఇది చూడండి ఫ్రెండ్స్, తెల్ల బచ్చలు. ఇది ఎర్ర బచ్చలు కూడా ఉంది. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. పప్పు వేసుకొని చూడండి, కింద కాబట్టి పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి. ఇక్కడంతా కలుపు మొక్కలు ఎక్కువ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ చేసుకొనే సరిపోద్ది మాకైతే పని. ఇప్పుడు ఒక నెల రోజులు చేయలేదు. చూడండి, అడవిలాగా వచ్చేసింది. అంటే కరేపాకు చెట్లు అన్నీ పనికొచ్చే చెట్లే. కరేపాకు చెట్లు, టమాటా చెట్లు, ఇదేమో చెట్టు, ఏం చెట్టు తెలియలా మరి, బీన్సా లేకపోతే చిక్కుడా విడిచిపెట్టాను.
మళ్ళీ ఇక్కడే ఏదో దోస చెట్టు ఏదో వస్తుంది, అన్నీ ఇక్కడే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. దోస చెట్టు ఇది, కాకర చెట్టు. ఇదిగోండి ఒక కాకరకాయ కాసింది అక్కడ. చూడండి, చూడలేదు, చాలా కాకర పండ్లు పండిపోయి ఉన్నాయి. ఆకుకూరలే ఇవన్నీ, పనికొచ్చి ఆకుకూరలే ఫ్రెండ్స్. అది చూడండి, అక్కడ వచ్చి చైనా తోటాకు అంటారు, అది ఇది కోడి జిట్టాకు అంటారు, కొయ్యి తోటాకు అంటారు. ఇంకా పచ్చిమిరపకాయల చెట్లు. ఇది ఎర్రబచ్చలు ఫ్రెండ్స్, ఇది ఎర్రబచ్చలు, ఇది ఎర్రబచ్చలి, తెల్ల బచ్చలు. చూడండి, అంతా విత్తనాలు వచ్చేసి మొత్తం అయ్యే వచ్చేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిగడ్డి ఎలా మలిసిపోయిందో. టమాటా చెట్లు అన్నిట్లో ఇవి వచ్చేస్తున్నాయి, ఇవి బీక్కోవాలి. అంతా కాకర చెట్లు. ఇది పప్పాకు. అంత ఇరుకైపోయింది ఫ్రెండ్స్ ఇక్కడంతా. ఇది మెరూన్ రెడ్ దాసాని. ఇది రణపాల చెట్టు ఫ్రెండ్స్. ఇదైతే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఎంత పెద్ద రాళ్ళు ఉన్నా సరే, ఎంత గట్టి రాళ్ళు ఉన్నా సరే కరిగిపోతాయంట. మా వారికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అలాంటప్పుడు కూడా నేను చెట్టు తెచ్చేసాను, అప్పుడు ఆ సీజన్లోనే. రోజుకు ఒక ఆకు పరగడుపున నవిలితే ఎటువంటి రాళ్ళని కరిగిపోతాయంట ఫ్రెండ్స్. చాలా మంచిది. ఈ చెట్టు కూడా మొండి చెట్టు ఫ్రెండ్స్, దీనికి ఏం మెయింటెనెన్స్ తక్కువే. ఒక ఆకు గిల్లు వేస్తే చాలు వచ్చేస్తుంది చెట్టు. ఈ చెట్టు మాత్రం ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉండాలి ఫ్రెండ్స్ తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ కిడ్నీల సమస్య వస్తుంది కదా. ఈ ఆకు ఒక్కటి నవిలితే చాలు, ఉదయాన్నే తగ్గిపోతుందంట ఫ్రెండ్స్. మీరు కూడా తెచ్చేసుకోండి. ప్రతి నర్సరీలో దొరుకుద్ది ఇది. లేకపోతే ఎవరైనా ఇళ్ళల్లో ఉన్నా కూడా సరే, ఒక్క ఆకు ఇట్ట గిల్లి గుచ్చుకుంటే చాలు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. రోజు కొంచెం కొంచెం పీకుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ గడ్డి నా వల్ల కాదు రోజు ఒకే రోజు చేయాలంటే వంగి. అందుకని నేను పూలు కోసుకోవడానికి వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఈడ పీకే లోపలే దోమలు గుట్టి చంపేస్తాయి ఈడ. అందుకని వచ్చినప్పుడు కొంచెం కొంచెం పీకుతూ ఉంటాను. లక్ష్మి, నువ్వు వంకాయ పచ్చడి ఎలా చేయాలో అడిగావు కదా. ఈసారి ఈ వంకాయలు పెద్ద అయితే ఇవి పచ్చడి చేసి చూపిస్తాను నీకు. ఒక 2-3 రోజుల్లో అవుతుందిలే, చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.